మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, మనము ఈ సమయంలో లేదంటే ఈరోజు లవోదికీయ అనేటువంటి సంఘం గురించి మనము నేర్చుకున్నాం కదా. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలను గురించి మనము గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. దానిలో 6 సంఘాలు మనము ధ్యానించుకున్నాం. ఈరోజు 7వ సంఘమైనటువంటి లవోదికీయ అనేటువంటి సంఘం గురించి మనము ధ్యానిద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 14వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూస్తే ఆయన ఏ సంఘానికి ఈ ఉత్తరాన్ని, ఈ సందేశాన్ని రాస్తున్నాడు? లవోదికీయ అనేటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఈ లవోదికీయ అనేటువంటి సంఘాన్ని గురించి మనం దాని గురించి కొద్దిగా చరిత్ర తెలుసుకుందాం. లవోదికీయ అనేటువంటి మాటకు అర్థము ఏంటంటే ప్రజల యొక్క పరిపాలన లేదా ప్రజలు కలిగినటువంటి హక్కులు అనేటువంటి విషయము మనం చూస్తాము. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్య పట్టణం ఏ విధంగా ఉంటుంది? తన ఇష్ట ప్రకారంగా ఉంటుంది, తన ఇష్ట ప్రకారంగా జీవిస్తుంది. సో అటువంటి మరి ఆలోచన కలిగినటువంటి పట్టణముగా, అర్థమించేటువంటి పట్టణముగా ఈ లవోదికీయ అనేటువంటి సంఘాన్ని గురించి మనము తెలుసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పట్టణము 2 పదాల కలయిక. లావోస్ అంటే ప్రజలు లేదా సామాన్య ప్రజలు, డైక్ అంటే న్యాయము, తీర్పు, ఆచారం. డైక్ అంటే లవోదికీయ అనేటువంటి పదము 2 పదాల కలయిక. లావోస్ అంటే ప్రజలు, సామాన్య ప్రజలు అని అర్థం. డైక్ అంటే న్యాయము, తీర్పు లేదా ఆచారము అనేటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క లవోదికీయ అనేటువంటి పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే, యాంటియోకస్ అనేటువంటి 2వ చక్రవర్తి, అయినటువంటి ఆయన తన భార్య అయినటువంటి పేరు లావోదియస్ అనేటువంటి పేరు, లవోదిస్ అనేటువంటి పేరు కలిగింది. సో ఆయన ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి తన యొక్క భర్తకు, తన యొక్క భార్యకు గుర్తుగా ఆ పట్టణానికి ఈయన ఏం చేశాడు? ఆ లవోదికీయ అనేటువంటి పేరు తన యొక్క భార్య పేరు లవోదిస్ అనేటువంటి కలిసేటట్టుగా ఆయన పెట్టడము జరిగింది. అయితే ఈ యొక్క లవోదికీయ అనేటువంటి పట్టణము లేదా సంఘము 3 విషయాలలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క పట్టణము ఫైనాన్షియల్గా మంచి స్థితిలో ఉన్నటువంటి పట్టణము. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మంచి వ్యాపారస్తులు, డబ్బుకి కొదువే లేదు. అది రెండోది ఏంటంటే ఈ పట్టణము దేనికి ప్రసిద్ధి అంటే ఈ పట్టణము వస్త్రాలు తయారు చేయడంలో చాలా ప్రసిద్ధి. ఈ యొక్క లవోదికీయ పట్టణంలో తయారు చేయబడినటువంటి వస్త్రాలు చాలా విలువైనటువంటి, ఖరీదైనటువంటివి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి అనేక మంది ఈ యొక్క పట్టణంలో తయారు చేసినటువంటి ఆ వస్త్రాలను కొనుక్కొని వెళ్ళేటువంటి వారు. మూడవది ఏంటంటే ఈ యొక్క పట్టణము ఈ మెడిసిన్కి కూడా చాలా ప్రసిద్ధి. ఈ యొక్క పట్టణంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది. సో అది కూడా చాలా ప్రసిద్ధి గడిచినటువంటి ఈ 3 విషయాలకు, అంటే వైద్యపరంగా, వ్యాపార పరంగా, అలాగే మరి వర్తక పరంగా కూడా ఈ యొక్క లవోదికీయ అనేటువంటి పట్టణం మంచి స్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే ప్రభు అంటున్నాడు, ఆ యొక్క సంఘముతో ఆమేన్ అనువాడును. ఏమంట? ఆమేన్ అనువాడును. మనం ఎప్పుడు కూడా ఆమేన్ అనేటువంటి పదము ఏ సందర్భాలలో వాడుతూ ఉంటాం? ప్రార్థన ముగించినటువంటి సందర్భంలో వాడుతూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఎవరైనా సరే వారు ఒక మరి వాగ్దానంతో కూడినటువంటి మాటను పలికినప్పుడు, లేదా ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటను పలికినప్పుడు మనము అక్కడ నుండి ఏమంటాం?
ఆమేన్ అని అంటాం. ఆమేన్ అనేటువంటి మాట ఏంటంటే అది దృఢపరిచేది, భరోసానిచ్చేది అనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు ఆమేన్ అని వాడెను అనేటువంటి విషయం. ఇక్కడ బైబిల్ సందర్భం, బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటిగా ఆమేన్ అనే పదము సంఖ్యాకాండము 5వ అధ్యాయం 22లో వాడబడింది. దాని తర్వాత మరి ఆ యొక్క బైబిల్ గ్రంథాల్లో వివిధ చోట్ల వ్రాయబడింది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ ఆమేన్ అనేటువంటి పదాన్ని చాలా సందర్భాలలో వాడడము జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనము గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనము ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అక్కడ నిశ్చయముగా అనేటువంటి మాట మీకు కనబడిందా? ఆ మాట ఏంటి అంటే ఆమేన్. ఆ మాట ఏంటంటే ఆమేన్, అలాగా జరుగుతుంది అనే అర్థం అన్నమాట. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇదిగో నేను చెప్పున్నది ఏమనగా, మీతో నిశ్చయముగా చెప్పున్నది ఏమనగా అనేటువంటి విషయం మనము చూస్తాం. అయితే నిశ్చయముగా, నిజముగా, ఖండితముగా నేను మీతో చెప్పున్నది ఏమన్నా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆమేన్ అనేటువంటి వాడు నమ్మదగిన వాడు అని అర్థం. నమ్మదగినటువంటి వాడు చెప్పు సంగతులు ఏమనగా, నిశ్చయముగా ఉన్నటువంటి వాడు చెప్పు సంగతులు ఏమనగా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సుమారుగా ఈ యొక్క ఆమేన్ అనేటువంటి పదాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క యోహాను సువార్తలోనే 10 సార్ల కంటే ఎక్కువగా ఆయన ఉపయోగించాడు. 10 సార్ల కంటే ఎక్కువగా ఉపయోగించాడు. అలాగే మనము ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేస్తే 2వ కొరింథీ 1వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు కూడా మనము చదివితే అక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం నేను చదువుతానమ్మా. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదను అన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వా చేతను, తిమోతి చేతను మీలో ప్రకటించబడినటువంటి దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. అవునని వాడై ఉన్నాడు అని అంటే ఏంటంటే ఆమేన్ అని వాడై ఉన్నాడు అనేటువంటి అర్థం అన్నమాట. చూడండి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు ఆమేన్ అన్నట్టుగానే ఉన్నవి. ఆమేన్ అన్నట్టే ఏంటి? అవునన్నట్టుగానే ఉన్నవి, అలాగే అన్నట్టుగానే ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఆమేన్ అనేటువంటి పదాన్ని అవును అన్నట్టుగా కనబడుతున్నాయి, నిజముగా నమ్మదగిన దేవుడు అన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఆమేన్ అనేటువంటి పదము మనం ఆలోచన చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన దృఢమైనటువంటి మరి సాక్ష్యం ఇచ్చే దేవుడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దాని తదుపరి మనం ఆలోచన చేస్తే చూడండి, నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏమంట? రెండోది నమ్మకమైన వాడు సత్య సాక్షి. అలాగే ఈ నమ్మకమైనటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే పిస్టోస్ అనేటువంటి పదం ఆడబడింది. అంటే ఆయనకు ఒక వ్యక్తికి ఇవ్వబడినటువంటి ప్రతి పనిలోనూ, ప్రతి కార్యాచరణలోనూ నమ్మకంగా కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి పేరు ఇది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనకు అప్పగింపబడినటువంటి ప్రతి పనిలో, తండ్రి యొక్క చిత్తములో, తండ్రికి అప్పగించబడినటువంటి ప్రతి ఒక్క పనిలో ఆయన ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో కదా, ఒక విషయంలో, ఈ విషయంలో తప్పిపోయాడు, ఈ విషయంలో అపనమ్మకంగా ఉండడానికి చెప్పడానికి లేదు. ఆయన ప్రతి విషయములలో, ప్రతి కార్యకలాపాలలో తండ్రి అయినటువంటి దేవుడికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అలాగే సత్య సాక్షి అనేటువంటి విషయాన్ని చూస్తే సత్యము, మనం గత వారం కూడా దీని గురించి తెలుసుకున్నాం. అలాగే నోసరైనటువంటి విరోధం, అబద్ధానికి విరోధముగా వాడేటువంటిది, కపటానికి విరోధముగా వాడేటువంటి పదము కదా. సో ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు వాస్తవమైనటువంటి వాడు, నిజమైనటువంటి వాడు,
నకిలీ కాదు అని చెప్పడానికి ఉపయోగిస్తున్నటువంటి పదము. సాక్షి అంటే మనం తెలుసుకున్నాం, మార్టస్ అనేటువంటి పదము. ఇదేంటి? సత్యం కొరకు కానీ, క్రీస్తు కొరకు కానీ, నిజము కొరకు కానీ ఒక వ్యక్తి తన ప్రాణాలను సైతము అర్పణ చేయడము సాక్షి అనేటువంటిది. ఈ విషయాలు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లక్షణాలను ఇక్కడ గమనిస్తే చూడండి, ఆయన ఎలాగంట, ఆయన అవునని అనే దేవుడిగా ఉన్నాడు, నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు, సత్యం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ఆయన తండ్రి అయినటువంటి చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు ఆ సత్యం కొరకు చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేదు. దాని తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటి దేవుని సృష్టికి ఆది అయిన వాడు అంటే ఏంటి? స్పందించాలి, మాట్లాడాలి మీరు. ప్రేక్షక పాత్ర వహించకూడదు, యాక్టివ్గా ఉండాలి, సంఘంలో యాక్టివ్గా ఉండాలి. ఏంటి దేవుని సృష్టికి ఆది అయిన వాడంటే ఏంటి? మొదటి వాడు. దేనికి మొదటి వాడు? సృష్టికి కదా. మనం అక్కడే పొరపడుతూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని అంటే దేవుని సృష్టికి ఆది అయి ఉన్నాడు, దేవుడు సృష్టికి ఆది అయి ఉన్నాడు. ఈ వాక్యాన్ని పట్టుకొని యెహోవా సాక్షులు అనేటువంటి వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడు చేసినటువంటి సృష్టిలో ప్రథమ భాగం మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు అని చెప్తాడు. చెప్పి అంటాడు, యేసుక్రీస్తు కూడా సృష్టించబడినటువంటి వాడు, ఆయన దేవుడు కాదు అని ఈ వాక్యాన్ని పట్టుకుని వారు ఏం చేస్తారంటే ఇంట్లోకి తిరుగుతూ వారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క సందర్భంలో ఆ యొక్క వాడబడినటువంటి పదాన్ని ఆలోచన చేస్తే, దేవుని సృష్టికి ఆది అయిన వాడు అంటే దేవుడు చేసినటువంటి ఆ మొదటి సృష్టిలో ఈయన కూడా భాగమై ఉన్నాడు, ఈయన కూడా ఉన్నాడు. అంటే ఈయన కూడా ఉన్నాడు అనేటువంటి విషయం మనం ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. అలాగే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే కలిగినదేంటి? సృష్టి కదా. కలిగినదేంటి? సృష్టి. కలిగించినటువంటి వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కానీ దీనిని వక్రీకరించి ఇక్కడ దేవుని సృష్టికి ఆది అయిన వాడు అనేటువంటి మాటను తీసుకొని కొంతమంది దానిని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తారు. యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడు కాదు, సృష్టించబడిన వాడు, ఆయన కూడా తయారు చేయబడిన వాడు అనేటువంటి విషయాలు చూస్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనకు ఆ విధమైనటువంటి ఆలోచన లేదు. కలిగినదేది ఆయన లేకుండా కలిగలేదు అంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలను మనం చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, ఏలైనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అర్థమవుతుంది కదా. ఆయనే సమస్త సృష్టికి ఆధారమైనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడినటువంటి వ్యక్తి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఒకరు తయారు చేసినటువంటి మనిషి, వ్యక్తి కాదు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అనేటువంటి విషయం. చూడండి ఆయన ఏం చెప్తున్నాడో. 15వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే 15-16 వచనాలను చదువుతాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండినా మేలు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ సంఘంతో, ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? లవోదికయ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే ఆయన ముందుకు వస్తూ అంటున్నాడు, నీవు చల్లగానైనా ఉండిన మేలు, వెచ్చగా ఉండినైనా మేలు అనేటువంటి విషయాన్ని మనము చూడొచ్చు. అయితే ఈ ప్రాంతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆ లవోదికయ పట్టణంలో
ఉన్నటువంటి నీరు అది త్రాగడానికి సరిగ్గా ఉండేది కాదు. అది త్రాగడానికి ఆమోదయోగ్యంగా ఉండేది కాదు. దానిలో ఉన్నటువంటి ఉప్పు, అధిక ఖనిజాలు, అధిక మినరల్స్ వారు తాగినా కూడా వారికి ఒక విధమైనటువంటి వెగటుగా ఎబ్బెట్టుగా ఉండేది, సరిపోయేటువంటివి కాదు, సహించేది కాదు. అయితే మరి ఆయన అంటున్నాడు, నేను వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. వీరు ఈ లవోదిక పట్టణంలో ఉన్నటువంటి వారు ఏం చేసేవారంటే దాని చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రాంతము, దానికి పశ్చిమాన ఏంటి ఒక ప్రాంతము ఉంది. ఏంటి ఆ ప్రాంతము అంటే ఉత్తరాన, దానికి ఉత్తరాన ఒక ప్రాంతం ఉంది. ఏంటి ఆ ప్రాంతం పేరంటే హీరాపోలిస్. చెప్పండి, ఏ ప్రాంతం? హీరాపోలిస్ అనేటువంటి ప్రాంతం సుమారుగా 6 మైళ్ళ దూరంలో, 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హీరాపోలిస్ అనేటువంటి ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో వేడి నీటి కలిగినటువంటి నీటి ఊట బుగ్గలు ఎక్కువగా ఉండేటివి. ఆ నీటి ఊటలు, వేడి నీటి ఊటలలో ఉన్నటువంటి ఆ వేడి నీటిని తాగినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి ఆ మినరల్స్ ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారికి కొద్దిగా స్వస్థతను చేకూర్చేది అని వీరు నమ్మేటువంటి వారు, లేదా చరిత్ర కూడా మనకు అది తెలియజెప్తుంది. అలాగే మరి ఈ లవోదికేకు తూర్పు వైపున కూడా మరొక పట్టణం ఉంది. దాని పేరేం పేరంటే కొలస్సి. ఏంటి? కొలస్సి. ఆ కొలస్సి ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో ఎటువంటి నీరు ఉండేదంటే చల్లని నీరు ఉండేది. అది మంచు పర్వతాలతో కప్పబడినటువంటి ప్రాంతము. అక్కడ నుండి వచ్చేటువంటి ఆ చల్లని నీరు తాగడానికి, తాగిన వెంటనే ఎంతో సేద తీర్చేదిగా, హాయినిచ్చేదిగా ఉండేది. హీరాపోలిస్లో ఉన్నటువంటి ఆ యొక్క నీటిని తాగినప్పుడు వారి యొక్క శరీరానికి స్వస్థత కలిగేటువంటి కొన్ని ఆ యొక్క మినరల్స్ అవి ఉండడం వల్ల ఆ హీరాపోలిస్ను అక్కడ ఆ వారు ఎక్కువగా ఆ నీటిని త్రాగడానికి, స్వస్థతకు ప్రసిద్ధి హీరాపోలిస్లో ఉన్నటువంటి నీరు. ఈ కొలస్సిలో ఉన్నటువంటి నీరు ప్రాణంలో హాయినిచ్చేది. అయితే ఈ లవోదికేలో ఉన్నటువంటి నీరు అది తాగడానికి పనికి రాకుండా ఉండేది. అవతల తాగడానికి పనికి రాకుండా ఉండేది. అక్కడ ఉన్నటువంటి భౌతిక లేదంటే దాని యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టి అది తాగడానికి సరిగ్గా ఉండేది కాదు. వీరు ఏం చేసేవారంటే ఈ లవోదికేలో నుండి ఆ యొక్క రాతి కాలువల ద్వారా వీరి పట్టణానికి ఆ వేడి నీటిని తీసుకొని వచ్చేటువంటి వారు. ఈ కొలస్సిలో నుండి కూడా ఒక మరి ఆ రాతి యొక్క కాలువల ద్వారా వీరి పట్టణానికి నీరు తీసుకొని వచ్చేటువంటి వారు. అయితే లవోదికలో ఉన్నటువంటి వేడి వాతావరణం కారణం వల్ల ఇక్కడ ఆ ఏంటి హీరాపోలిస్ నుండి ప్రవహించేటువంటి ఆ వేడి నీరు సుమారుగా ఒక కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ స్థలానికి వచ్చేసరికి అవి గోరువెచ్చగా మారిపోయేటివి. అంటే దాంట్లో ఉన్నటువంటి స్వస్థత గుణాలు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గుణాలు పూర్తిగా చల్లగా అయిపోయి గోరువెచ్చగా ఉండేటివి అన్నమాట. ఈ కొలస్సిలో నుండి వారు తీసుకొని వచ్చినటువంటి నీరు సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా ఆ చల్లదనాన్ని కోల్పోయి ఇది కూడా నులివెచ్చనిగా మారేది. అంటే హీరాపోలిస్లో ఉన్నటువంటి నీరు ఏ విధంగా అయితే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందో అలాగా లేవు. అలాగే కొలస్సిలో ఉన్నటువంటి నీరు ఒక వ్యక్తికి తాగినప్పుడు ఎంత హాయినిస్తుందో, సేద తీరుస్తుందో ఆ స్థితిలో కూడా లేవు. నీవు ఎలా ఉన్నావంటే తాగడానికి వీలు లేనటువంటి స్థితిలో ఉన్నావు. స్వస్థత ఇచ్చేటువంటి స్థితిలో లేవు, లేదంటే సేద తీర్చేటువంటి స్థితిలో లేవు కదా. మనము ఈ వాక్యాన్ని చూస్తే కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో ప్రభువు మాట్లాడాడు ఏమని? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన. అంటే చల్లటి నీరు మనం తాగినప్పుడు మనకి ఏమవుతుంది? ఒక విధమైనటువంటి సాంత్వన కలుగుతుంది కదా. సో ఇక్కడ అంటున్నాడు, నువ్వు అలాగనైనా లేవు, ఇలాగైనా లేవు, అలాగ ఉండినా మేలు. ఎలాగ వేడి నీటిగా, కానీ కంప్లీట్గా వేడి నీటిగా ఉండినా మేలు. దానివల్ల అనేక ఔషధ గుణాలు ఉంటాయి. నువ్వు చల్లగా ఉండినా మేలు, దాన్ని తాగినప్పుడు అనేక మంది సేద తీరుతారు. కానీ నీవు ఎలా ఉన్నావంటే నీ జలము ఎలా ఉంది అంటే నులివెచ్చగా ఉంది. ఎందుకు? ఆ
అటు స్వస్థతకు ఇటు శాంతికి పనికి రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, మీ వెచ్చగానైనాను చల్లగానైనాను లేవు అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే కదా, నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయ ఉద్దేశిస్తున్నాను. ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నాను. ఆ సంఘము ఎటువంటి స్థితిలో ఉందంట? గోరువెచ్చనటువంటి స్థితిలో ఉంది. నులివెచ్చని జీవితం కలిగి ఉంది. అంటే లోకం ఉంది, ప్రభువు ఉన్నాడు. శరీర స్వభావం ఉంది, దైవిక స్వభావాన్ని కూడా ఉంటూ కలిగి ఉంది. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తే ఎవరితో అంటున్నాడు ఆయన? సంఘముతో అంటున్నాడు. లవోదికీయుల సంఘముతో అంటున్నాడు. సంఘము అంటే ఎవరు? మనుషులు, నీవు నేనే కదా. ఆయన శిరస్సు అయి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. సంఘము లేదంటే శరీరము అనేటువంటి క్రీస్తుకు అవయవములుగా ఉన్నటువంటి నీవు నేను ఏ విధంగా ఉండాలి? ఎవరైతే ఈ యొక్క యేసుక్రీస్తు మాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను ఆయన శరీరంలో భాగమై ఉన్నాను. నేను ఆయన శరీరంలో భాగమై ఉన్నాను అంటే, ఒక శరీరంలో భాగమైనటువంటి ఒక అవయవము ఆ శరీరానికి ఏం చేయాలి? క్రీస్తు అనేటువంటి ఆ శరీరానికి ఏం చేయాలి? అభివృద్ధికి దోహదపడాలి. చూడండి, అదే ఇక్కడ మనము చూస్తున్నాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే, క్రీస్తు శరీరాభివృద్ధికి ఆ అవయవము, ఆ విశ్వాసి దోహదపడాలి. ఎందుకు అవయవము అని చెప్తూ ఉన్నాను అంటే, సంఘము అవయవముల చేత పోల్చబడింది. క్రీస్తు దేహము చేత పోల్చబడ్డాడు. మీరు ఆ విషయాన్ని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 12వ అధ్యాయము 27వ వచనము. 1 కొరింథీ అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఏమంట? క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అంటే విశ్వాసి దేనితో పోల్చబడుతున్నాడు అంటే, అవయములతో ఆయన పోల్చబడుతూ ఉంటున్నాడు. అంటే ఒక అవయము, ఒక విశ్వాసి యేసులోనికి వచ్చాడంటే, యేసులో అంటుకట్టబడ్డాడంటే, ఆ విశ్వాసి లేదా ఆ అవయము క్రీస్తు శరీరానికి అభివృద్ధికి దోహదపడాలి. అర్థం కానట్లేదు, ఇంకా అర్థం అవ్వలే. క్రీస్తు అనేటువంటి శరీరానికి మనమందరం కూడా అవయవములు అయితే, క్రీస్తు అనే సంఘానికి మనమందరము అవయవములుగా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి అవయవములుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆయన శరీరము ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి మనమందరము కూడా పని చేయాలి, ప్రయోజనకరంగా ఉండాలి అనేటువంటి విషయము చెప్తున్నాము. చూడండి, క్రీస్తు శరీరం ఎదగడానికి వీలు కలిగించాలి. క్రీస్తు శరీరం బలము పొందడానికి ఆసరగా ఉండాలి. అయితే విశ్వాసి క్రీస్తు శరీరం అని చెప్పుకుంటున్నటువంటి ఆ అవయవము, ఎవరైతే లవోదికలో ఉన్నటువంటి సంఘము విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, లేదా ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను కావచ్చు, క్రీస్తుకు అవయములుగా అని పిలువబడుతున్నటువంటి మనము ఆయన యొక్క శరీరము అభివృద్ధి చెందడానికి, ఆయన శరీరము బలము పొందడానికి, ఆయన శరీరము ఎదగడానికి, ఆయన శరీరము విస్తరించడానికి, ఆరోగ్యంతో ఉండడానికి మనము ఆ విధంగా ఆయనకు దోహదపడాలి. అయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ నులివెచ్చని జీవితం ఏం చేస్తుంది తెలుసా? క్రీస్తు యొక్క శరీరం అని చెప్పుకుంటున్న ఆ అవయవము నులివెచ్చని జీవితం కలిగి, క్రీస్తు శరీరము అంటే క్రీస్తు సంఘము కుళ్ళిపోవడానికి, క్రీస్తు శరీరం బలహీనంగా మారడానికి, క్రీస్తు శరీరం పోషకాహార లోపంతో శక్తిహీనంగా మారడానికి, క్రీస్తు శరీరం అవిటితనంగా మారడానికి ఆ వ్యక్తి వీలు కల్పిస్తున్నాడు. ఏ వ్యక్తి?
నులివెచ్చగా ఉంటున్నాడే. అటు వెచ్చగానైనాను లేడు, ఇటు చల్లగానైనాను లేడు. ఎందుకు పనికి రానటువంటి స్థితిలో లోకంలో ఉంటున్నాడు, సంఘములో ఉంటున్నాడు, లోక క్రియలు చేస్తున్నాడు, సంఘ సంబంధమైనటువంటి క్రియలలో కూడా పాలు పొందుతున్నాడు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడు, సంఘ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆయన పాలు పొందుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి సంఘములో ఉన్నప్పుడు సంఘము కుళ్ళిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను. ఎందుకు? నువ్వు శరీరానికి ఎదుగుదలగలేవు కదా. ఏదైనా ఒక రోగం వచ్చి, లేదంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి మన శరీరంలో ఉన్నటువంటి అవయవానికి ఏదైనా తగిలిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఈ యొక్క అవయవము పూర్తిగా కుళ్ళిపోయింది, ఇది ఆ యొక్క నీ శరీరంలో అలాగే ఉంటే మిగతా అవయవాలన్నింటినీ కూడా కుళ్ళిపోజేస్తుంది. సో కాబట్టి దీనిని ఏం చేయాలి? కట్ చేసేయాలి కదా, కట్ చేసేయాలి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే నా శరీరంలో నుండి నిన్ను తొలగిస్తాను. ఇంకా మనకి అర్థం కావాలంటే, మన శరీరానికి ఏదైనా పడని ఆహారం నువ్వు తీసుకున్నప్పుడు, నీ శరీరానికి ఏదైనా సహించని ఆహారము నీవు తీసుకుంటున్నప్పుడు నీ శరీరం ఏం చేస్తుంది తెలుసా? చాలా ఇబ్బంది పడుతుంది కదా, లోపల చాలా ఇబ్బంది పడుతుంది. కాసేపటికి తట్టుకోలేక దానిని బయటికి వాంతి చేసేస్తుంది. కారణం ఏంటి? నీవు తీసుకుంటున్నటువంటి ఆహారము సరైనది కాదు, నీ యొక్క శరీరం ఇష్టపడింది. నీవు తీసుకుంటున్నటువంటి ఆహారము అది లేదంటే వ్యర్థాల చేత నింపబడినది కదా, ఫుడ్ పాయిజన్ అయింది, ఆహారం విషముగా మారింది. అప్పుడు నీ శరీరం ఏం చేస్తుందంటే కుళ్ళిపోయినా లేదంటే ఫుడ్ పాయిజన్ అయినటువంటి దానిని నీ శరీరంలోనే ఉంచుకోదు, అది బయటికి తీసేస్తుంది. సో అలాగే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను, కక్కి వేస్తాను, తీసేస్తాను. కారణం ఏంటి? నువ్వు ఎందుకు పనికి రాకుండా అప్రయోజనకరంగా ఉంటావు. అలాగా చల్లగా లేవు, ఇలాగ వేడిగా లేవు, నులివెచ్చని కలిగి ఉన్నావు. అంటే ఈ సంఘములో ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? అలాగా తటస్థ స్థితిలో ఉన్నారన్నమాట. ఉన్నామంటే ఉన్నాం, ఉన్నామంటే ఉన్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం. అయ్యా ఈరోజు వాక్యం చెప్పాను, వాళ్ళు చెప్పాడు ఈరోజు వాక్యం. ఏం వాక్యం చెప్పాడు? బాగా చెప్పాడు. ఉన్నామంటే ఉన్నాం కదా. అలా కాదు, మీరు అంటే ఇక్కడ వేడిగానైనా లేరు అనేటువంటి పదాన్ని జస్టోస్ అనేటువంటి పదంతో వాడడం జరిగింది. అంటే నీవు ఆసక్తిగా లేవు, నీవు ప్రభు కొరకు ఆరాటంతో లేవు, ప్రభు కొరకు ఆకలితో లేవు. ఏదో పోతున్నాం, ఏదో వింటూ ఉన్నాం, ఏదో ఇస్తూ ఉన్నాం అనేటువంటి స్థితిలో కాకుండా ఒక విధమైనటువంటి దానిలో నీవు లేవనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, దాని తర్వాత మనం చూస్తే 17 వచ్చిన, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, రొట్టివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుతున్నా. ఎందుకు ప్రభువు వారిని నా నోట నుండి ఉమ్మి వేశాను, లేదంటే నా నుండి నిన్ను తొలగించి వేస్తాను అంటున్నానంటే, ఈయన లేదంటే ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి స్థితిలో ఉన్నారు? వారు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు, దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నారు, దిక్కుమాలినటువంటి స్థితిలో ఉన్నారు. చూడండి, ప్రభు ఎంత కఠినమైనటువంటి పదాలు వాడాడు. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఏ స్థితిలో ఉన్నామంట, అటువంటి స్థితిలో ఉన్నావు. కానీ నీవు, నేను, సంఘము, ఈ యొక్క లవోదికలో ఉన్నటువంటి సంఘము ఏమనుకుంటుంది తెలుసా? ఆయన ధనవంతుడును, నాకేమీ కొదవలేదు, నాకేమీ అక్కర్లేదు, నాకు కావాల్సిన సమస్తము ఉన్నాయి, నాకు కావాల్సిన సమస్తము సమకూరుతున్నాయి. అయినా ఆ సంఘము అనుకుంటుంది, లేదా విశ్వాసి అనుకుంటున్నాడు, ఆ అవయవము అనుకుంటుంది, నాకేమీ కొదవలేదు. కానీ దాని యొక్క
యాక్చువల్ పరిస్థితి, దాని యొక్క వాస్తవ పరిస్థితి ఏంటంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు, దరిద్రమైన స్థితిలో ఉన్నావు, వృద్ధి స్థితిలో ఉన్నావు అనేటువంటి పదాలను దేవుడు ఎంతో చాలా కఠినంగా. కారణం ఏంటంటే వారి పేరుకు మాత్రమే సంఘముగా ఉన్నారు, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉన్నారు. వారికి కలిగినటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని తలుచుకొని, వారికి కలిగినటువంటి సౌకర్యవంతమైన సంపదను తలుచుకొని, వారికి కలిగినటువంటి సకలమైనటువంటి చక్కని సదుపాయాలను తలుచుకొని, మాకు ఏమీ కొదువ లేదు, మాకు ఏమీ తక్కువ లేదు, మాకు ఏమీ అక్కర లేదు అనేటువంటి స్థితిలో ఆ సంఘము ఉంది. లోకపరమైనటువంటి దృష్టిలో, లోకపరమైనటువంటి దృష్టిలో. కానీ దాని యొక్క వాస్తవ పరిస్థితి, దాని యొక్క నిజ పరిస్థితి, అసలైన పరిస్థితి ఎలాగ ఉందంట? వృద్ధితనము చేత ఉంది. ఈ లోకంలో మనము మన యొక్క సకలమైన సదుపాయాల చేత సౌకర్యమైన జీవితాన్ని జీవించి ఉండగలుగుతూ ఉంటాం. అయితే దానితో పాటు కూడా నీవు క్రీస్తును కలిగి ఉండాలి, క్రీస్తును కలిగి ఉండాలి, క్రీస్తును కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమియో కొదవలేదని చెప్పుకొనుచున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే వారికి ఉన్నటువంటి ఆ ధనము వారిని నాకేమి కాదు, నాకేమీ లోటు లేదు అనేటువంటి ఒక విధమైనటువంటి గర్వపు ఆలోచన వైపు వారిని తీసుకొని వెళ్ళింది. ఎందుకు వారు ధనవృద్ధి చేసుకొని ఉన్నారు? లేదంటే నువ్వు ధనవంతుడిగా ఆ సంఘాన్ని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు లోకము దృష్టిలో అంటే మనం ఆలోచన చేయాలి. మనం చరిత్రను గమనిస్తే క్రీస్తు శకం 14 నుండి 37 సంవత్సరాల వరకు టిబేరియస్ అనేటువంటి ఒక చక్రవర్తి ఆసియా మైనర్లో ఒక రాజుగా ఆయన పరిపాలనలో జరుగుతూ ఉన్నాయి. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఈ టిబేరియస్ కనబడతాడు, ఆయనే అన్నమాట. ఆయన కాలంలో ఈ లవోదికియా ఆసియా మైనర్లో ఉన్నటువంటి పట్టణాలకు ఒక గొప్ప భూకంపం కలిగింది. మనం అంతకుముందు కూడా కొన్ని సంఘాలలో వచ్చినప్పుడు ఈ వాస్తవం, ఈ యొక్క సంఘటన వచ్చింది కదా. వచ్చినప్పుడు రోమా ప్రభుత్వం ఏం చేసింది అంటే, వారికి ఏ ప్రాంతం అయితే నష్టానికి గురైందో, ఏ ప్రాంతం అయితే ఆ భూకంపానికి గురైందో, ఈ యొక్క ప్రభుత్వము నష్టపరిహారం కింద ఆ పట్టణానికి కొంత సొమ్ము ఇచ్చి, అయ్యా మీరు మరలా తిరిగి బాగు చేసుకోండి, మరలా మీ పట్టణాన్ని నిర్మించుకోండి, మరలా మీ పట్టణాన్ని పునరుద్ధరించుకోండి అని ప్రభుత్వము వారికి ఆర్థిక సహాయం దయచేసింది. అయితే ఈ పట్టణం దగ్గరికి కూడా వచ్చినప్పుడు, ఈ లవోదికియా సంఘం దగ్గరికి కూడా ఆ రోమా ప్రభుత్వము నష్టపరిహారం తీసుకొని వచ్చినప్పుడు, ఈ సంఘము లేదంటే ఈ పట్టణము ఏమనేది తెలుసా? నీ డబ్బులు మాకు అవసరము లేదు, మేము ఇంకా నీ దగ్గర అడుక్కునే స్థితిలో లేము, మేము మా పట్టణాన్ని మేమే బాగు చేసుకోగలం, మేమే కట్టుకోగలం, మేమే నిర్మించుకోగలం అని ప్రభుత్వం చేసేటువంటి ఆర్థిక సహాయాన్ని తిరస్కరించింది. మాకు వద్దని తన సొంత డబ్బుల చేత, వారికి ఉన్నటువంటి సొంత డబ్బుల నుంచి ప్రతి పౌరుడు వారి యొక్క పట్టణాన్ని ఆ నష్టపరిహారం లేకుండా తిరిగి కట్టుకున్నారు. అంత ధన సమృద్ధి ఉంది ఆ పట్టణంలో, అంత వెల్దీ నేషన్, వెల్దీ కంట్రీ, అంత సంపద ఉంది. చూడండి, అందుకంటున్నాడు, నా ధన సమృద్ధి చేత నాకేమీ కొదవలేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు నీ యొక్క హృదయం లోతుల్లోనికి తొక్కి చూస్తే, నీ యొక్క మనసు లోతుల్లోనికి తొక్కి చూస్తే, నీ యొక్క పరిస్థితి ఎక్కడుందో తెలుసా? దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నావు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నావంట? దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. కానీ నాకేం కుదరలేదు అనేటువంటి విషయాన్ని నీవు ఆలోచన చేస్తున్నావు. చూడండి, ఈ యొక్క ధనమును గురించి అపోస్తులైనటువంటి పౌలు తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గ్రహించండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది.
మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుదము. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తప్పును తామే పొడుచుకొనిరి. ఇక్కడ చూడండి, అంటే ధన సమృద్ధి ఎక్కువగా ఉంటే కలిగేటువంటి విషయాలు. దేవుని విశ్వాసము నుండి తొలగిపోతాం కదా. ఈ లవోదికీయ సంఘం గారు వారికి కలిగినటువంటి సర్వ సమృద్ధిని బట్టి దేవునిలో వారు నిలువెచ్చని స్థానంలో ఉన్నారు. మాకేం కాదులే, ఇవి అంత పెద్ద భూకంపాలనే మేము తట్టుకొని మరలా నిర్మించుకున్నాము. భౌతిక సంబంధమైనటువంటి భూకంపాలను లేదా ప్రకంపాలను తట్టుకొని నిలబడినటువంటి ఆ సంఘము ఆత్మీయ స్థితిలో, దేవునికి సమయం ఇచ్చే స్థితిలో, దేవునిని ఆరాధించే స్థితిలో, దేవునిని ప్రార్థించే స్థితిలో, దేవునిని గణపరిచే స్థితిలో ఎటువంటి పరిస్థితిలో ఉందంట? దరిద్రమైన పరిస్థితుల్లో, చాలా పేదరికంలో ఉంది. దేవుని యొక్క స్థానంలో, దేవుని వరంలో. కానీ భౌతిక పరంగా వారు చాలా సమృద్ధి కలిగినటువంటి వారు. అందుకే ఆయన ఈ మాట చెప్తూ ఉన్నారు. ఏమంటే తెలుసా, నీవు నాకేమి కుదవలేదు అని అనుకుంటూ ఉన్నావు, నాకేమీ తక్కువ కాదని అనుకుంటున్నావు. 18వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ మరి ఈ ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారు ధన సమృద్ధి చేత వారు చక్కగా ఉంటూ ఉన్నారు కదా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. ఏంటి అగ్నిలో పుటము వేయబడిన బంగారము? మీరు 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష చేత ఎలాగో శుద్ధి అవుతుందో మీ యొక్క విశ్వాస జీవితము కూడా నానా విధమైన శోధనలలో పడినప్పుడు మీ విశ్వాసం కూడా ఇంకా శుద్ధిగా అవుతుంది, బలముగా అవుతుంది, గొప్పగా అవుతుంది. కాబట్టి మీరు ఆ యొక్క శోధనలను బట్టి ఇబ్బంది పడకండి అని ఆ యొక్క శోధనలను లేదంటే విశ్వాస యొక్క జీవితాన్ని దేనితో పోల్చాడు? సువర్ణంతో పోల్చాడు. కాల్చబడుతున్నటువంటి బంగారంతో. కాల్చబడినటువంటి బంగారము స్వచ్ఛతకు కారణము, కాల్చబడినటువంటి బంగారము పరిశుద్ధతకు కారణము కదా. దాంట్లో ఏ విధమైనటువంటిది కలుషితం అనేది ఉండదు కదా. మీరు కూడా కలుషితము లేనటువంటి ఆ విశ్వాస సంబంధమైన జీవితాన్ని నా దగ్గర తీసుకునండి. మీరు అది ధనవృద్ధి చేసుకున్నట్టు. అందుకే మధ్య రాసినటువంటి సువార్తలో కూడా అంటాడు కదా, ఏమని? పరలోకంలో మీరు ధనము కూర్చుకోనండి. లోకంలో కాదు ధనం కూర్చుకోవాల్సింది, పరలోకంలో మీరు ధనవంతులుగా ఉండండి. ఈ యొక్క లవోదికీయ సంఘము భూలోకంలో ధనికులుగా, ధనవంతమైన దేశంగా, సర్వసంపద కలిగిన దేశంగా పిలువబడుతుంది. కానీ పరలోక దేవుని దృష్టిలో ఎలాగ పిలువబడుతుంది? కట్టిక పేద స్థితిలో ఉన్నటువంటి దేశంగా పిలువబడుతుంది. అంటున్నాడు, పరలోకంలో నీవు ధనము కూర్చుకో, నా దగ్గరికి రా, విశ్వాసంలో నువ్వు ఎదుగు, విశ్వాస సంబంధమైన క్రియలు చేయడంలో, విశ్వాస సంబంధమైన ప్రార్థన చేయడంలో, విశ్వాస సంబంధమైనటువంటి పనులు చేయడంలో, విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క సహాయం చేయడంలో నా యందు ఎదుగు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటున్నాడు. అలాగే మనము తెల్లని వస్త్రాలను మనం గురించి ఆలోచన చేస్తే, ఈ లవోదికలో ఉన్నటువంటి మనం ఇందాక వస్త్రాల తయారీకి చాలా ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా. సో లవోదికంలో ఉన్నటువంటి వస్త్రాలకు చాలా డిమాండ్.
ఎందుకు డిమాండ్ అంటే ఆ యొక్క ప్రాంతంలో పెరిగేటువంటి ఒక మేలు రకమైనటువంటి ఒక విధమైన రకమైనటువంటి గొర్రెల నుండి వచ్చేటువంటి మెత్తని మెరిసేటువంటి నల్లని ఆ యొక్క ఉన్నిని తీసుకొని వారు ఈ ట్రిమియా అనేటువంటి కొన్ని వస్త్రాలను తయారు చేసేటువంటి వారు. అది ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది. మెత్తదనంతో పాటు కూడా అది మెరుస్తూ ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. సో అది చాలా ఖరీదుగా ఉండేది. సో ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులందరూ కూడా ఈ లవోదికియా పట్టణం దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రాంతంలో తయారు చేయబడిన వారు సృష్టించినటువంటి ఆ యొక్క మెత్తని మృదువైన ఉన్నితో తయారు చేయబడినటువంటి వస్త్రాలను తీసుకునేటువంటి వారు. ఎటువంటి ఆ కలర్ ఏంటంటే నల్లని వస్త్రం అన్నమాట. ఆ కలర్ ఏంటి? నల్లని వస్త్రం. అయితే ప్రభు అంటున్నాడు, తెల్లని వస్త్రాలు నా యొద్ద తీసుకో. తెల్లని వస్త్రాలు ఏంటి? నువ్వు ధరించుకోవలసింది లోక సంబంధమైనటువంటి మెరుగై ఉన్న మృదువై ఉన్న ఆ యొక్క వస్త్రములు కాదు, కానీ తెల్లని వస్త్రములు నువ్వు కలిగి ఉండు. తెల్లని వస్త్రములు దేవుని యొక్క నీతికి గుర్తు, దేవుని యొక్క నీతికి గుర్తు, దేవుని యొక్క రక్షణ ద్వారా వచ్చినటువంటి నీతికి గుర్తు, దేవుని యొక్క రక్షణ ద్వారా వచ్చినటువంటి కృపకు గుర్తు. సో కాబట్టి మీరు తెల్లని వస్త్రములు నా దగ్గర ఎంత మెరిసే వస్త్రములు వేసినా, ఎంత ఖరీదైన వస్త్రములు వేసినా, నీకు నీతి వస్త్రము లేకపోతే, నీకు రక్షణ వస్త్రము లేకపోతే ఏమి ప్రయోజనము? సో కాబట్టి ఆ వేసుకోవాల్సింది ఆ నల్లని వస్త్రములు కావు. నువ్వు ధరించుకోవాల్సింది నీ హృదయ సంబంధమైనటువంటి తెల్లని వస్త్రము. క్రీస్తును కలిగి ఉంటావు, క్రీస్తు నీతిని కలిగి ఉంటావు, క్రీస్తు యథార్థతను కలిగి ఉంటావు, క్రీస్తు యొక్క రక్షణను కలిగి ఉంటావు, క్రీస్తు యొక్క మరి ఆ యొక్క పరిశుద్ధతను నీవు కలిగి ఉంటావు. ఈ పట్టణ క్రితంలో మిగతా అధ్యాయంలో చూస్తే ఏమనంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు గొర్రె పిల్ల రక్తంలో కడగబడినటువంటి వారు. సంఘంతో అంటున్నాడు, లవోదిక సంఘంతో మీరు మీ వస్త్రములు తెలుపుగా చేయండి, మీ హృదయం అనేటువంటి వస్త్రములు తెలుపుగా చేసుకోండి, నా దగ్గరికి రండి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అలాగే ఏమంటున్నాడు? నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏమంట? కాటుక ఏంటి? కాటుక మనం ఇందాక చెప్తున్నాం కదా స్టార్టింగ్ లో. ఇక్కడ ఇది లవోదిక పట్టణము 3 విషయాలకు ప్రసిద్ధి చెందింది: వ్యాపారానికి, వస్త్రాల తయారీకి, మూడవది వైద్యానికి. ఇక్కడ ఈ లవోదిక పట్టణంలో సుమారుగా దీనికి పడమర 20 కిలోమీటర్ల దూరంలో మెన్కరు అనేటువంటి దేవుడికి ఒక దేవాలయము ఉండేది. సో ఆ దేవాలయము క్రమంగా వైద్య కళాశాలగా, మెడికల్ కాలేజ్గా మారింది. ఎందుకు మెడికల్ కాలేజ్గా మారింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లవోదికలో ఉన్నటువంటి ఆ యొక్క వైద్య సంబంధమైనటువంటి ప్రజలు వారు ఏం చేసేటువంటి వారంటే అక్కడ దొరికేటువంటి ప్రిజియన్ అనేటువంటి రాయిని మెత్తగా పొడి చేసి ఆ పొడిని నూనె లేదా ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి నీటితో కలిపి పేస్ట్లా తయారు చేసి ఆ పేస్ట్ను ఎవరికైనా కళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి, కట్టి రోగంతో ఉన్నవారికి ఆ పేస్ట్ అలాగా తగిలించినప్పుడు లేదా పూసినప్పుడు దానిలో ప్రిజియన్ అనేటువంటి ఆ రాయిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏం చేసేటంటే ఆ కంటి రోగాలను లేదంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్లను తగ్గించేది. ఇక్కడ ప్రభువు ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, నీ యొక్క కన్నులకు దృష్టి కలిగినట్లు, నీ కన్నులు బాగుపడినట్లు, నీ కన్నులకు ఉన్నటువంటి ఆ యొక్క పాపము చీకటి అయినటువంటి పొర రాలిపోనట్లు నా దగ్గర కొన్నా. నువ్వు తయారు చేస్తున్నటువంటి ఆ పేస్టులో, ఆ కాటుకలో కాదు, సరైనటువంటి స్వచ్ఛత ఉండేది. నువ్వు ఆత్మీయంగా దృఢితనంలో ఉన్నావు, ఆత్మీయంగా అంధకారంలో ఉన్నావు, ఆత్మీయంగా అంధకారంలో ఉన్నావు.
సో కాబట్టి నీ ఆత్మీయ హృదయానికి దృష్టి కలగాలి అంటే నువ్వు నా దగ్గరికి రా అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. మనము ఈ విషయాన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు ఏం చేస్తాడు, ఆ యొక్క దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హింసించాలని యాజకుల దగ్గర అధికారుల దగ్గర అధికారం చేసుకుని దమస్కు మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఆయన ఒక దర్శనమును చూసి ఏమైపోతాడు, గుడ్డి వారిగా మారిపోతాడు. మీరు అట్లానే కిందికి వచ్చినట్లయితే 18వ వచనంలో 9వ అధ్యాయం 18వ వచనంలో అననీయ పౌలుని గురించి ప్రార్థించినప్పుడు అతని కన్నులకు ఉన్నటువంటి పొరలు రాలాయి. ఏ పొరలు రాలాయి? అంధకారంతో మూసుకుపోయినటువంటి పొరలు రాలిపోయాయి. దేవుడిని చూడలేనటువంటి ఆ మూర్ఖత్వంతో ఉన్నటువంటి ఆ పొరలు రాలిపోయాయి. దేవుడిని గుర్తించలేనటువంటి ఆ యొక్క పొరలు రాలిపోయాయి. ఒక మనిషి చూడడానికి సరిగ్గానే ఉండొచ్చు, కానీ కళ్ళకు కొన్ని విధాలైనటువంటి మాస్కులు ఉంటాయి కదా, పొరలు కమ్మింటాయి కదా. మనకందరికి తెలిసినటువంటి వాటి ఏంటంటే పచ్చ కామర్లోడు వచ్చినకి, ఎందుకంటే మన కళ్ళు పచ్చగానే ఉన్నాయి. వాడు నేను ఎంత రెడ్ షర్ట్ వేసుకున్నా కూడా వాడికి నువ్వు పచ్చడి వేసుకున్నాడు వాదిస్తున్నాడు. కారణం ఏంటి? వాడి యొక్క కంటి పొరలు పచ్చదనంతో నింపబడిపోయాయి. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ ఈ యొక్క లవోదిక సంఘంతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ యొక్క కన్నులు దృష్టి కలుగునట్లుగా, మీ హృదయ సంబంధమైనటువంటి కన్నులకు దృష్టి కలుగునట్లుగా నా దగ్గరికి రండి. ఏంటి? నా దగ్గరికి రండి, నేను దృష్టినిస్తాను, సరైనటువంటి చూపునిస్తాను, అవగాహననిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ దాని కింద మనము చూసినట్లయితే 19వ వచనంలో నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందును. చూడండి, అయినా కూడా ప్రభువు వారు అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, దిక్కుమాలిన స్థితిలో ఉన్నా, ఏంటి ఇంకా దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నా, చూపు లేనటువంటి అంధకారమైన స్థితిలో ఉన్న ప్రభువు ఇంకా వారి పట్ల ఒక ప్రేమను వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. రండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఒక మనిషి, ఒక వ్యక్తి అతను ఎంత దురావస్థమైనటువంటి పతనమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు ఆ వ్యక్తిని మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. వాడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? నువ్వు దౌర్భాగ్యుడు అన్నాడు, దిక్కుమాలిన వాడు అన్నాడు. అలాగా అన్ని మాటలు మాట్లాడుతూ ఆయన మారు మనసు. ఎందుకు మారు మర్చిపోతారు? ఎందుకు నేను ఈ విధంగా ఇంత పౌరుషమైనటువంటి పదజాలంతో నిన్ను ఖండిస్తున్నాను, గర్దిస్తున్నానంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించేటువంటి తండ్రే కుమారులు కుమార్తెలు తప్పు చేస్తున్నప్పుడు, తప్పు పనులు చేస్తున్నప్పుడు, తప్పుడు అలవాట్లు నేర్చుకుంటున్నప్పుడు, తప్పుడు యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు, తప్పుడు యొక్క పద్ధతులు నేర్చుకుంటున్నప్పుడు ప్రేమ ఉన్నటువంటి తండ్రే, ప్రేమ ఉన్నటువంటి తల్లే వారి పిల్లలను దండిస్తుంది, ఖండిస్తుంది, గద్దిస్తుంది. ప్రేమ లేనటువంటి వాడు వాడు ఎట్టుపోతే నాకేంటి, వాడు ఎట్టుపోతే నాకేంటి. ఎక్కడ ఉన్నారు ఎవరొస్తున్నారో మీ తల్లిదండ్రులలో మిమ్మల్ని గర్దిస్తున్నారంటే, మిమ్మల్ని ఏదైనా హెచ్చరిస్తూ ఉన్నారంటే మీ మీద కోపంతో కాదు, మీ మీద ఉన్నటువంటి ఆ యొక్క అసూయతో కాదు, పగతో కాదు, మీ యొక్క జీవితాలు బాగుండాలి, నా కుమారుడి జీవితము, నా కుమార్తె జీవితము బాగుండాలి అనేటువంటి విషయంతోనే వారు, తల్లిదండ్రులైన వారు మనలను హెచ్చరిస్తారు. అది ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ప్రభు కూడా అంటున్నాడు, నేను నిన్ను ఎందుకు ఆ విధంగా మాట్లాడానో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అటువంటి స్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి దయచేసి మారు మనసు పొందవా? దయచేసి ఒకసారి నేను చెప్పిన మాట ఆలోచించాను. దయచేసి ఒకసారి నేను చెప్పిన దాని గురించి మనసు పెట్టి ఆలోచించావా? ప్రాధాన్యపడుతున్నాను.
చూడండి, దాని తర్వాత వచ్చిన మనం చూస్తే 20 వచనాన్ని మనం చదివితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు కూడా భోజనం చేయను. ఎక్కడ నిల్చున్నాడంట? హృదయం అనేటువంటి తలుపు నొద్ద. హృదయము అంధకారం చేత నింపబడింది, హృదయము పాపం చేత నింపబడింది, హృదయము వ్యతిరేకత చేత నింపబడింది. ఆ తలుపు దగ్గర నుండి ఎదుగో తీస్తావా, నేను సరి చేస్తాను, నేను వస్తాను లోపలికి అని తట్టుతూ ఉంటున్నాను. ప్రభు అయినటువంటి యేసు ఎవరిని కూడా ఆయన బలవంత పెట్టడు. ఆయన ఆ విధమైనటువంటి విధానం మనకు నేర్పలేదు. చూడండి, నేను తలుపు నొద్ద నిలిచింది తట్టుచున్నాడు, ఎవడైనా నా స్వరం వింటారా, ఎవరైనా నా స్వరము వింటారేమో, ఎవరైనా తలుపు తీస్తారేమో అని ప్రతి ఒక్క మరి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి హృదయం దగ్గర, లేదంటే రక్షణ పొంది మరలా లోకంలో పడిపోయినటువంటి హృదయం దగ్గర ఆయన నిలిచి తట్టుచున్నాడు, నేను వస్తాను. ఎంతమంది తలుపు తీసేవారిగా ఉన్నారు, ఎంతమంది తలుపు తీసేటువంటి వారిగా ఉంటున్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి, నీవెవరో నాకు తెలియదు అని చెప్పి కఠినమైనటువంటి పరిస్థితుల్లో నీ హృదయం అనేటువంటి తలుపులు తెరచలేనటువంటి స్థితిలో ఉన్నావా? ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా హెచ్చరించినా తలుపు తీయలేనటువంటి స్థితిలో ఉన్నావా? నేను నీతో వస్తా, నీతో కలిసి ఉంటా, నీతో భోజనం చేస్తా అనేటువంటి మాట ఆయన చెప్తాను. ఒక చక్కటి పాట ఏ విధంగా ఉంటుందంటే, హృదయమనేడు తలుపునొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుంటే సకల విధములుగా. ఎలాగంట? సకల విధములుగా ఆయన నిన్ను రక్షించాలని, సకల విధములుగా ఆయన నిన్ను బాగు చేయాలని పదే పదే తట్టుచున్నాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏంటి తూరతని, అతడు పరుడు కాదు రక్షకుండు ప్రాణాస్తి. అతడు ఎవరు? నువ్వు తలుపును తీయకుండా బయటనే నాకు అక్కర్లేదు అని నిలబెట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే రక్షకుడైనటువంటి వాడు. నిన్ను బాగు చేయాలనేటువంటి ప్రేమిస్తున్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి వాడు. ఆయనను అంగీకరిస్తే ఎలా ఉంటుందంట చూడండి, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతని భోజనము చేయను. అంటే ఆయన నీతో ఉండాలని, నిన్ను తనతో ఉంచుకోవాలని, నీ యొక్క సహవాసము ఆయనతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే మరి చివరిగా మనం చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటాను. ఈ విధంగా ఎవరైతే నా మాటలు విని ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయాలలో జయం పొందేవారుగా ఉంటారో, లేదా శోధనపరమైనటువంటి విషయాలలో జయం పొందేవారుగా ఉంటారో, నేను ఏ విధంగా అయితే నాకు ఒక సింహాసనం ఇచ్చాడో, ఏమంటా ఆయన సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం మీద, చూడండి అన్నమాట, నాతో కూడా నా సింహాసనం, నాతో ఈక్వల్గా ఏంటి, నాతో ఈక్వల్గా నాకు అతనికి ఒక సింహాసనం వేసి నేను కూర్చుండబెడతాను. ఆయనతో కూర్చోవాలని, ఆయనను చూడాలని, ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయనను ఒకసారి చూడాలని, లేదా ఆయన మాట ఎలా ఉంటుందో, ఆయన పరిశుద్ధత ఎలా ఉంటుందో తెలుసుకోవాలనేటువంటి ఆశ లేదు లేదా? ఆయనతో సమానంగా చేయలేసి కూర్చోవద్దు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఒక మరి తినడానికి తినాల లేనటువంటి వ్యక్తి, ఉండడానికి సరైనటువంటి నివాసం లేనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి ఇంటికి, లేదంటే ఆ వ్యక్తిని ప్రధానమంత్రి వారి యొక్క
ఆ గృహానికి తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి కూర్చున్నటువంటి పక్కనే ఆ యొక్క మరి వస్త్రములు సరిగ్గా లేనటువంటి వ్యక్తి, సరైనటువంటి విధానం లేనటువంటి వ్యక్తిని కూర్చోబెట్టినప్పుడు మనం అందరం చేసేటువంటి పని ఏంటి? మీడియా చేసే పని ఏంటి తెలుసా? మోడీ గారు ఎంత పెట్టుకోడు, అసలు అంత పేదరికంలో ఉన్నటువంటి ఆయనతో పాటు కూర్చోబెట్టాడు, ఆయన ఎంత గ్రేట్ అని అంటారు కదా. అయితే ఈ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త నీతో అంటున్నాడు, నిన్ను కూడా ఆయనతో సమానంగా సింహాసనం వేసి కూర్చోబెట్టుకోవాలంట. ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయనకు తలుపు తీసినప్పుడు. తర్వాత చివరిగా చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. మంచి యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ఎదుగునైనా ఈ సమయంలో తండ్రి లవోదికీయ సంఘముతో లవోదికీయలో ఉన్నటువంటి సంఘ ప్రజలు ఏ విధమైనటువంటి విశ్వాసమును, ఏ విధమైనటువంటి భక్తిని కలిగి ఉన్నారో, ప్రస్తుతం ఉన్నటువంటి సంఘములు కూడా ఒకవేళ మా సంఘములో కూడా అటువంటి నులివెచ్చని జీవితం కలిగినటువంటి ప్రజలు, ఎందుకు పనికి రానటువంటి ప్రజలు, ఎందుకు ఉపయోగం లేనటువంటి విశ్వాసులు అంటే మీరు మాట్లాడండి, వారి హృదయాలను రగిల్చండి, వారి ఆసక్తి కలిగా ఆరాటంతో నీ కొరకు రోషంగా బ్రతకడానికి కృప చూపించండి. నులివెచ్చని జీవితాన్ని, నిర్లక్ష్యమైన జీవితాన్ని, ఉదాసీనతను, ఆ న్యూట్రల్గా అటు ఇటుగా ఉండేటువంటి జీవితాన్ని తొలగించండి ప్రభువా. కృపా సత్య సంపూర్ణుడా, నీతో సహవాసం చేయనట్లుగా, నీతో ఆతిథ్యము చేయనట్లుగా, నీ సింహాసనమును మేము పంచుకున్నట్లుగా కృప చూపించండి. సర్వాధికారమైన దేవ, నీకు వందనాలు. ఎందుకనైనా ఇంకా ఆ యొక్క లవోదిక సంఘంతో మీరు మాట్లాడినట్టుగా ఎన్నిసార్లు మీరు చెప్తూ ఉన్నా కూడా, గర్దిస్తూ ఉన్నా కూడా, హృదయం అంధకారం చేత, మనసు అంధకారం చేత మునిగిపోయినప్పుడు, నిండిపోయినప్పుడు ఆ మాటలు మాకు ఏమాత్రము కూడా ఉపయోగం కాదు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల నీ క్షమా హృదయాన్ని మీరు కనపరచండి ప్రభు. పరిశుద్ధుడా, మంచి చేసి చూపించండి. నీతో మేము పాలువారం ఉన్నట్టుగా సహాయం దయచేయండి. మాలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని ప్రభువా, అయా నీకు తలుపు తీసే వారంగా, నీ మాట వినే వారంగా, లోబడే వారంగా, చిత్తానికి విధేయత చూపే వారంగా, నీ కొరకు ఆసక్తి కలిగి ఆరాటం చేత, గొప్ప రోషము చేత, ఒక గొప్ప నేను ప్రభువా అయా నేను స్పందన చేత ముందుకు సాగడానికి కృప చూపించండి తండ్రి. మాలో ఉన్నటువంటి ఆ యొక్క మరి నిర్చల స్థితిని, నిలువెచ్చని జీవితాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మండించండి, నీ కొరకు మండించు ప్రకాశించినటువంటి దీపముగా మమ్మల్ని మార్చండి ప్రభువా. కృపా సత్య సంపూర్ణ చెప్పబడిన వాక్య భాగమును మీ నామలో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ దాని ప్రకారంగా జీవించినట్లుగా సరిచేయమని, బాగు చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.